జైలు నుంచి బెయిల్పై వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి విడుదలయ్యారు. అట్రాసిటీ దాడి కేసులో అరెస్టై 4 నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు దస్తగిరి. ఈ 2 కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చి పులివెందుల వెళ్లారు. తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు దస్తగిరి. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారి తప్పు చేశావని పోలీసులు బెదిరించారని చెప్పారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభపెట్టారని దస్తగిరి తెలిపారు. చావుకైనా సిద్ధం కానీ అప్రూవర్గా నుంచి వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు దస్తగిరి. వివేకానందరెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్గా మారడం, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నిన్ను బతికించడమే కష్టము. ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే పాత ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆయన నన్ను కొట్టి చెప్పించినాడు, అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్య అనే అతను, ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అక్టోబర్ 31న నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి సిఐ తీవ్రంగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నీ చావు ఇంకా జైల్లోనే, నువ్వు చూసుకొని నీ వెళ్ళాం పిల్లలను కూడా మేము జైలుకి వేస్తాము, మేము చెప్పిన మాట వినకుంటే నీకు ఇప్పటికైనా ఆప్షన్ ఉంది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పు, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేము అరేంజ్ చేస్తాము, ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి అయినా మాట్లాడతాడు, లేకుంటే అవినాష్ రెడ్డి అయినా మాట్లాడతాడు, మేము చేస్తాం నీకు, నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క మాటలను నేను తిరస్కరించిన. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, అప్పుడే నా మీద యాక్షన్ తీసుకొని నేను అడుగుతాడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా చెప్తాడా, ఎటువంటి పరిస్థితిలో నీ భయభ్రాంతులకు గురి కాను, నువ్వు ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు, ఇంకా స్టాండర్డ్గా తయారై నిలబడతా, నీ పులివెందుల గడ్డ మీదనే ఉంటా, నీ ఇంటి పక్కలోనే ఉంటా,